దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన బైబిల్ స్టడీలో మనం ఏం చెప్పుకున్నాము అంటే, చెప్పుకోవడానికి గంట వాక్యం మనం చెప్పుకున్నాం. కానీ ఒక్క చిన్న లైన్లో చెప్పాలి అంటే, ప్రస్తుత కాలంలో సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారిని మనం చూసి వీరు సృష్టికర్తను కాకుండా సృష్టిని పూజిస్తూ ఉన్నారు అని మనం బాధపడుతూ ఉంటాము. కానీ మనము కూడా మన శరీరము అనేటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నారో దేవదూతగా మనం చూసాం. ఆ దేవదూతకి పరిచారము చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు? సృష్టిగా ఉన్నటువంటి దేవదూతకి పరిచారం చేస్తున్నారు. అంటే వారి ఇష్టాలు పక్కన పెట్టి, అంటే ఆ సృష్టిని పూజించటం, సృష్టిని సేవించటం లాంటివి చేస్తున్నారు. మనం కూడా ఏం చేస్తున్నాము అంటే, ప్రస్తుత కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, శరీరము అనేటువంటి దేవదూత అంటే సృష్టిలో ఒక భాగమే కదా, దీనిని ఏం చేస్తున్నారంటే దీని యొక్క యజమానుడిగా దేవుడు పెడితే దీనికి పరిచారకులుగా ఉంటూ యజమానుడు అనగా ఆత్మ యొక్క కోరికలు కాకుండా శరీర కోరికలను నెరవేర్చేటువంటి వ్యక్తులుగా చాలామంది ఉన్నారు అని. పాటలో భావం కూడా అదే. ఏంట భావం? కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు కోట్ల మంది ప్రజలు పుట్టుండక పోతే మేలు. అంటే చాలామంది పుట్టుకొస్తున్నారు, చాలామంది మరణిస్తున్నారు. ఎందుకు పుడుతున్నారో ఎందుకు మరణిస్తున్నారో తెలియకుండా వారి యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వెళ్తున్నారు కదా. అటువంటి పరిస్థితి మనం చెప్పుకున్నాం అనమాట. మనల్ని మనం జయించాలి. అదే అంటాడు కదా, జయించి వారిని నాతో కూడా నా సింహాసనములో కూర్చుండబెడతాను. పౌలు గారు జయించారు, శిష్యులు జయించారు, అందరూ జయించారు. మనము కూడా జయించాలి. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తన శరీరాన్ని జయించారు ఆయన. ఎందుకంటే శరీరధారిగా వచ్చారు కాబట్టి శరీరాన్ని జయించారు ఆయన. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే ఏ విధంగా జయించారు? శరీరాశని, నేత్రాశని, జీవపుటమ్మని స్టార్టింగ్లోనే జయిస్తారు ఆయన. స్టార్టింగ్లో ఏ విధంగా జయించారు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అంటే శరీరాశ. ఈ లోకం అంతా చూపించింది, నీ కాళ్ళ కింద పెట్టేస్తానంది నేత్రాశ. నువ్వు ఎక్కడి నుంచి దూకు, నీ దేవుడు నిన్ను కాపాడతాడు అంటే అక్కడ జీవపుటంబము. ఇవన్నిటిని కూడా ఆయన గెలుచుకుంటూ వచ్చాడు. శరీరాన్ని ఆయన నలగొట్టుకున్నాడు. ఎందుకంటే 40 రోజులు ప్రార్థన, 40 రోజులు కూడా అరణ్యంలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ ఉపవాసం ఎందుకు ఉన్నాడు అంటే, రాబోయే దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు ఉంటాయి. తిండి ఉండేటువంటి దినాలు ఉండకపోవచ్చు. ఈ శరీరాన్ని సుఖపెట్టుకుంటూ వెళ్ళిపోతే వచ్చినటువంటి పని అవదు. ఈ శరీరాన్ని నలగొట్టుకోవటం స్టార్టింగ్ సేవకు వచ్చేటువంటి స్టార్టింగ్లో అంటే 33.5 సంవత్సరాలు ఆయన జీవితం అయితే 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్యకు దిగాడు. ఆ 30 సంవత్సరాలు కూడా ఎలాగా అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్రంలో 30 సంవత్సరాలకే ఒక బోధకుడి కింద చెప్పే ఆ యొక్క పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన పాత నిబంధన నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వ్యక్తిగా 30 సంవత్సరాలు ఏం చేశాడు? 30 సంవత్సరాలు కూడా వాక్యం నేర్చుకున్నాడు. 12వ సంవత్సరంలో నుండే మనం చూస్తాం ఏం చేశాడు ఆయన. 12వ సంవత్సరంలోనే అక్కడ దేవాలయంలో ఆ శాస్త్రుల్ని, పరిచయుల్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చాడు. అంటే ధర్మశాస్త్రాన్ని మొత్తం కూడా పఠించినటువంటి వ్యక్తిగా జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఈ 30 సంవత్సరాలు శరీరధారిగా వచ్చాడు కాబట్టి. ఇదంతా కూడా మనకి తెలుసు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు కానీ దేవదూతల కోసం మనం చూసాం కదా. దేవదూతల కోసం మనం చూసాం. చివరిగా మనం చూసుకుంటే ఇక్కడ ఒక ప్రశ్న కూడా మనకు వస్తుంది దేవదూతల కోసం. ఆ ప్రశ్న ఏంటి? మీకు ఎవరికైనా వచ్చిందో లేదో తెలియదు కానీ ఒకవేళ వస్తుందేమోనని నేనే ముందుగా చెబుతున్నాను. అది ఏంటా ప్రశ్న అంటే, దేవదూతలు ఎవరు? రక్షణ అను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఇప్పుడు మనం ఎవరము? మనము కూడా ఆత్మలమే. ఆత్మగా ఉన్నటువంటి మనకి దేవుడి శరీరాన్ని ఏం చేశాడు? తల్లి గర్భములో అమర్చాడు.
అందుకే హెబ్రీ పత్రికలు 10వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెబుతూ బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము నీవు అమర్చితివి అని ఉంటుంది హెబ్రీ 10:5లో. అంటే ఒక శరీరాన్ని అమర్చాడు. మనము కూడా ఏమనుకున్నాం, మనము కూడా ఆత్మలమే. ఇప్పుడు అవి ఆత్మలే, మనము ఆత్మలమే. వాటికి మనకి గల తేడా ఏంటి అర్థమవుతుందా? ఇప్పటిదాకా మనం గొప్పోళ్ళమే అని చూసాం కదా, అవి ఆత్మలుగా కనబడుతున్నాయి, మనము ఆత్మలుగా కనబడుతున్నాం. ఇంకా రెండిటికి మధ్యన తేడా ఏంటి? తేడా ఏంటంటే అవి ఏ ఆత్మలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. ఈరోజు రెఫరెన్స్లు బాగా ఎక్కువగా ఉంటాయి, స్పీడ్గా తీయటానికి ట్రై చేయండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఎటువంటి సేవకులు? ఎటువంటి ఆత్మలు? సేవకులైన ఆత్మలు. ఎవరు? దేవదూతల కోసం. ఇంకా దేవదూతల కోసం చెప్పినటువంటి విషయం ఏంటంటే అదే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనను చెప్పలేదు. చాలమ్మ. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? అంటే దేవుడు నీవు నా కుమారుడవు, నేను నీ తండ్రిని అని దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడంటే చెప్పలేదు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇవి సేవకులైనటువంటి ఆత్మలు. తండ్రి ఏం చేశాడు? తండ్రి నీవు నా కుమారుడని దేవదూతలతో ఎప్పుడు చెప్పలేదు, నేను నీకు తండ్రిని అని ఎప్పుడు చెప్పలేదు దేవదూతలతో. ఇంకొకటి మనం చూస్తే ఈ దేవదూతలు ఏ విధంగా పుట్టాయో మనం చూద్దాం. ఏ విధంగా పుట్టాయి? 148వ కీర్తన 148వ కీర్తన. మీకు ప్రశ్న అర్థమైందా? 148:5 దేవదూతలు ఏ విధంగా పుట్టాయి? యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. చాలమ్మ. ఇక్కడ దేవదూతల గురించి 3 విషయాలు చూసాం. 3 విషయాలు ఏంటి? అవి సేవకులైనటువంటి ఆత్మలు. రెండవది, దేవుడు నేను నీ తండ్రిని, నీవు నా కుమారుడివి అని దేవదూతలతో ఎప్పుడూ చెప్పలేదు, అవి ఆజ్ఞ ఇవ్వగా పుట్టాయి. ఈ 3 విషయాలు చూసాం దేవదూతల కోసం. ఇప్పుడు మన కోసం గనక మనం చూస్తే చూడండి, కీర్తన గ్రంథం 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలమ్మ. ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడు? మనము ఆయన వారమంట, ఆయన మేపు గొర్రెలమంట. ఇదేనా? ఇదే కాదు. ఇంకా మనం చూస్తే 1 యోహాను చూడండి. 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. చాలమ్మా. ఇక్కడ ఏం చెబుతున్నాడు? మనము దేవుని పిల్లలమే అని చెబుతున్నాడు. ఇప్పుడు దేవదూతలతో ఎప్పుడైనా చెప్పాడా? దేవదూతలతో మీరు నా కుమారులని చెప్పాడా? వాటితో చెప్పలేదు. కానీ మనతో ఏం చెప్పాడు? మీరు నా కుమారులు అని చెప్పాడు. అవి ఏ విధంగా పుట్టాయి? అంటే ఆజ్ఞ వలన పుట్టాయి. మనము ఏ విధంగా పుట్టాము?
మనం ఏ విధంగా పుట్టామంటే మన యొక్క ముందు జనరేషన్కి వెళ్తే నేను మా నాన్న నుండి వచ్చాను, మా నాన్న మా తాత నుండి వచ్చాడు, మా తాత ముత్తాత నుండి వచ్చాడు, వాళ్ళ 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 వెనక 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 వెళ్తే అందరూ కూడా ఎవరి నుండి వచ్చారు? ఆదాము నుండి వచ్చాం. అంటే మనందరము కూడా ఎక్కడ నుండి వచ్చామంటే ఒక జాతి మనుష్యు నుండి ప్రతి జాతి మనుషులను ఆయన కలుగు చేసినని ఉంటది అపోస్తుల కార్యాల్లో. అంటే ఒకే ఒక వ్యక్తి నుండి జీవము కలిగినటువంటి ప్రతి వారికి కూడా తల్లి ఎవరు? అవ్వ. అంటే అవ్వ ఆదాములో నుండి మన అందరము కూడా వచ్చాం. ఇప్పుడు ఆదాము దేవుడికి ఎవరో చూడండి, లోకాసు వార్త. ఆదాము దేవుడికి ఎవరు? 3వ అధ్యాయము 38. కెయీనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరికి కుమారుడు అంట? దేవునికి. ఇప్పుడు దేవదూతను ఏ విధంగా దేవుడు చేశాడు? ఆజ్ఞ ద్వారా చేశాడు. మరి ఇప్పుడు ఆదాముని ఏ విధంగా చేశాడు దేవుడు? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 2. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఇప్పుడు ఆదాము ఏ విధంగా పుట్టుక జరిగింది? ఆదాముది అంటే తండ్రిలో నుండి విడిపోయి వచ్చినటువంటి వ్యక్తి. అంటే తన నోటి ఊపిరి చేత, అంటే తనలో నుండి వచ్చారు ఎవరు? ఆదాము. మాట ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు? దేవదూతలు. అర్థమవుతుందా? రెండిట్లకి ఇద్దరు ఆత్మలే, కానీ కుమారులైనటువంటి ఆత్మలం మనం ఆయనలో నుండి విడిపోయి వచ్చాం. ఆదాము విడిపోయి వచ్చాడు, ఆదాములో నుండి మనం అందరం వచ్చాం. అంటే ఆదాములో ఉండకంటే ముందు మనం ఎక్కడున్నాం? దేవునిలోనే ఉన్నాం. దేవునిలో ఉన్నటువంటి మనము ఆదాము ద్వారా భూమి మీదకి ప్రవేశం జరిగింది. అనేక తండ్రుల గర్భాల ద్వారా ఎక్కడికి వచ్చాం? భూమి మీదకి ప్రవేశం అంటూ జరిగింది. ఓకేనా? అంటే మనందరము కూడా దేవునిలో నుండి వచ్చిన వాళ్ళం. అవి మాట ద్వారా వచ్చినవి. రెండిటికి వ్యత్యాసం అర్థమైందా? ఇద్దరు ఆత్మలే. కానీ ఇప్పుడు ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు, వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడికి ఒక కొడుకున్నాడు. ఒక తండ్రికి ఒక యజమానుడు అనుకోండి, ఆ యజమానుడికి కొడుకున్నాడు, ఆ పని చేసే ఆవిడికి కూడా కొడుకున్నాడు. ఇప్పుడు ఇద్దరూ కూడా చిన్నపిల్లలే. ఇప్పుడు ఇతనికి యజమానుడికి ఇతడేమో కన్న కొడుకు, అతడేమో పని మనిషి యొక్క కొడుకు, అంటే పరిచారం చేసేటువంటి వ్యక్తి. అంటే ఇద్దరూ కూడా పిల్లలే, ఇద్దరూ కూడా మనుషులే, ఇద్దరూ కూడా చిన్నపిల్లలే. అంటే మీకు అర్థమవుతుంది అని చెప్తున్నాను. అంటే అంత వ్యత్యాసం ఉంది మనకి దేవదూతలకి. ఓకేనా? ఇప్పుడు ప్రశ్న అనేది అర్థమైంది అందరికీ? ప్రశ్న అనేది అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకసారి మొత్తం స్టార్టింగ్ నుంచి మనం ఏదైతే చెప్పుకున్నామో ప్రతిదీ కూడా రివిజన్ చేద్దాం అనుకుంటున్నాను. రివిజన్ అంటే స్టార్టింగ్ నుండి ఒక ఆర్డర్లో మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు అసలు ఏం చెప్పుకున్నాం మనం? అసలు మొత్తం మీద ఏం చెప్పుకున్నాం? ఒక క్లారిటీగా అర్థమవుతుందా? దేవదూతలనే కాదు, ఈ CCM బైబిల్ క్లాస్ స్టార్ట్ అయింది మొదలు. అంటే మనము అనగా ఆత్మ అనేది మొదలు అక్కడ నుండి, అంటే ఇప్పటికొచ్చి ఎన్ని క్లాసులు జరిగినాయి అంటే ఇది 19వ క్లాసు. ఇది 19వ క్లాసు. 19 క్లాసుల్లో ఓవరాల్గా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్లు ఒక స్టోరీ లైన్లో, అంటే మనకి బాగా అర్థం కావటానికి ఆ విధంగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను ఏం చెప్పాలనుకున్నా మీకు అర్థమైంది కదా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకా ప్రతిదీ టచ్ చేసుకుంటూ వస్తానని మీరు అనుకోద్దు. 19 గంటలని ఇప్పుడు ఎంత అయింది? ఆల్రెడీ పావు గంట అయింది. 19 గంటలని 45 నిమిషాల్లో చెప్పడం అంటే చాలా ఎగిరిపోతాయి. కానీ మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి పాయింట్ని టచ్ చేస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు స్టార్టింగ్ మనం స్టార్టింగ్లో మనము అనగా ఆత్మ అన్న దగ్గర నుండి వస్తే అది టచ్ చేయను, కానీ తర్వాత పాయింట్లు అక్కడక్కడ ఓవరాల్గా ఒక వ్యూ తీసుకుని వద్దాం అనుకుంటున్నాను. ఓకే కదా? ఇది కూడా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను చివరిలో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే రాసుకుంటే మీకు అది వెంటనే అర్థమవుతుంది.
రాసుకుంటూ ఉంటే ఇంకా డౌట్స్ కూడా వస్తాయి మీకు. డౌట్స్ వస్తే అది క్లారిఫై అయిన తర్వాత ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి విన్నటువంటి విషయాలన్నీ కూడా కొంత గుర్తుంటే ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం గుర్తుంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విధానం అంతా కూడా మీకు స్టోరీ లైన్ కింద అర్థమైపోద్ది. అర్థమవుతుందా? మెయిన్ ముఖ్యంగా మీరు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చెబుతున్నారు అంటే బైబిల్లో నుండి చూపించి చెబుతున్నారంటే మనం నమ్మవలసిందే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రవచనం ఎప్పుడు మనిషిని ఎచ్చని బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించినటువంటిది. 1 పేతురు అనుకుంటా, 1వ అధ్యాయం 21లో అనుకుంటూ ఉంటుంది. 1 పేతురు 2వ పేతురులోనే ఉంటుంది. అంటే ప్రవచనం అనేది, వాక్యం అనేది మనిషి సొంత ఉద్దేశాలతోటి రాసింది కాదు. ఇది నా సొంత ఉద్దేశాలు అయితే మీరు నమ్మవసరలే, కానీ బైబిల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుకొనిడి. అంటే నిత్య జీవం అనేది ఎక్కడుంది? ఈ లేఖనాల్లో ఉంది. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుకొనిడి యోహాను సువార్తలు ఉంటుంది. యోహాను సువార్త పత్రిక అనుకుంటా. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే, మనం పుట్టలేదు, మన నాన్నోళ్ళు పుట్టలేదు, వాళ్ళ నాన్నోళ్ళు పుట్టలేదు, వాళ్ళ నాన్నోళ్ళు ఎవరో పుట్టలేదు. అంటే ముందు తరాలు ఏమీ లేవు. మొదట్లో అబ్రహాం సంతానం అనుకుంటున్నాం కదా, అబ్రహాం గారు కూడా లేరు. అబ్రహాము గారు నోవాహు నుంచి వచ్చారు అనుకుంటున్నాం కదా, ఆ నోవాహు గారు కూడా లేరు. ఈ నోవాహు గారు ఆదాము గారు నుండి వచ్చారనుకుంటున్నారు కదా, ఆదాము గారు కూడా లేరు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ భూమే లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే పరలోకంలో దూతలే లేవు. ఈ మాటలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక వచనం చూపిస్తాను మీకు. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక, 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చాలమ్మా, ఇక్కడ ఏం చెబుతున్నారు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అంటే సమీపింపరాని తేజస్సు. ఎవరో కూడా సమీపింపరాని అంటే సమీపించటానికి, అక్కడ ఉండటానికి అవకాశం లేనటువంటి ఒక తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటే నివసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆది అంతము అటువంటిది ఆయనకు పుట్టుక చావు అనేది లేకుండా ఒకరున్నారంట. ఆయనే ఎవరు? దేవుడు. ఆయనే ఎవరు? తండ్రి. ఆయనే ఎవరు? యెహోవా. ఈయన ఒక్కరే ఉన్నారంట, ఎవ్వరూ లేరు. భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, ఇంకా పరలోకములో దూతలు కూడా లేవు. ఆయన మాత్రమే ఉన్నప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. ఆయన మనసులో వచ్చినటువంటి ఒక ఆలోచన గనక మనం చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ 1వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతానమ్మా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపాతిశయమునకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. ఆయనకు వచ్చినటువంటి ఆలోచన, ఆయన ఒంటరిగా ఉన్నాడు. మీరు ఒకసారి అది ఊహించుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, అంటే తన కృపకి మహిమకి కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, అంటే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఆయన చిత్త ప్రకారమైన
దయా సంకల్పము చొప్పున, అంటే ఆయన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలెనని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే నాకంటూ కొంతమంది పిల్లలు కావాలి, కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి. వారు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా, ఎందుకు నిర్దోషులుగా ఉండాలి? మొదటి పేతురు 1 అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎందుకు పరిశుద్ధులుగానే ఉండాలి? ఎందుకు నిర్దోషులుగానే ఉండాలి? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా, ఆయన పిల్లలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆయన నిర్దోషత్వముగా ఉన్నాడు కాబట్టి మనము కూడా, అనగా ఆ పిల్లలు, వచ్చేటువంటి పిల్లలు నిర్దోషులుగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేశాడు. ఎవరో? దేవుడు. ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? తనకంటూ కుమారులు కుమార్తెలు కావాలి, వారు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చింది ఆయనకి. నేను బైబిల్లో నుండే చూపిస్తున్నాను మీకు, అర్థమవుతుందా? ఎందుకంటే వాక్యం ఉంటుంది, యాకోబులో ఒక మాట ఉంటుంది, అది చివరిలో మీకు చెబుతాను. సరే, ఇప్పుడు ఆయనకంటూ ఆలోచన వచ్చింది కదా, కుమారులు కుమార్తెలు కావాలని. ఎప్పుడు ఆలోచన వచ్చింది? జగత్తుకి పునాది వేయబడక మునిపే. అంటే జగత్ అంటే ఏంటి? ఈ సృష్టి అంతటికి పునాదంటూ పడక మునిపే. అంటే ఈ సృష్టి లేక ముందు ఆయనకంటూ ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత ఆయన మనసులో ఇంకొక ఆలోచన వచ్చింది. ఇంకొక ఆలోచన, ఎంతమంది కుమారులు కావాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు భూమి మీద? కొన్ని కోట్ల మంది కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయన ఏమనుకున్నాడు అంటే, వీళ్ళ ఆలనా పాలన చూసుకోవటానికి కొంతమంది సేవకులు కావాలి, కొంతమంది సేవకులు కావాలి, వీరికి ఆలనా పాలన చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం గొప్ప వ్యక్తులు ఉంటారు, జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల ఆలనా పాలన అంతెందుకు, ఇప్పుడు బయట దేశంలోనూ ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లలకి ఆయాల కింద ఉంటున్నారు, వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం. వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ ఆలనా పాలన వీళ్ళు చూసుకోవటం. ఎవరు? అంటే ఇక్కడ నుండి ఎందుకు రప్పించుకుంటున్నారు వాళ్ళు? ఇక్కడ నుండి వేరే దేశం నుండి వాళ్ళు రప్పించుకుంటున్నారంటే ఎందుకు రప్పించుకుంటారు? మా పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి, మేము ఒక ఉద్యోగంలో మేము ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవడానికి మాకు అవ్వట్లేదు, కాబట్టి వాళ్ళని చూసుకోవడానికంటూ కొంతమందిని పెట్టాలి. అంటే వేరే దేశం నుండి రప్పించుకుని కూడా వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలకి సేవకుల్ని పెట్టుకుంటారు, ఆయాలని పెట్టుకుంటారు. ఇప్పుడు అదే విధంగా దేవుడికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, కుమారులు కావాలని ఆయన అనుకుంటున్నాడు కదా, ఈ కుమారులు కుమార్తెలకి సేవకులు కావాలి. ఈ సేవకులు ఎవరు? మనం చూసాం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూసాం, వీరందరూ రక్షణ అనుస్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై. వీరిని దేవుడు ఏం చేశాడు? దేవునికి ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఈ దేవదూతలను కూడా ఏ విధంగా పుట్టించాడు ఆయన? రోమియోలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. అంటే ఈయనకి ఉండేటువంటి, ఏమంటారు దాన్ని, ఈయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఈయనకు ఉండేటువంటి లక్షణం కూడా ఏంటి? లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైన దేవుని ఎదుట. లేని వాటిని ఉన్నట్లుగా పిలవటం. ఇప్పుడు ఏమి లేవు? ఏమి లేవు అంటే దేవదూతలు లేవు, దేవదూతలు లేవు.
ఆ దేవదూతలు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచాడు. ఎలాగా? ఆజ్ఞ ద్వారా ఏం చేశాడు? 148వ కీర్తనలో యెహోవా ఆజ్ఞ ఇవ్వగా ఏం పుట్టాయి? దేవదూతలు పుట్టాయి. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆయన అంటూ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమొచ్చింది అంటే, నాకంటూ కుమారులు కుమార్తెలు కావాలనేటువంటి ఆలోచన వచ్చింది. వారి ఆలనా పాలన చూసుకోవడానికి కొంతమంది సేవకులు కావాలనుకున్నాడు. సేవకులు కావాలని లేని వాటిని ఉన్నట్లుగా పిలిచాడు. అంటే దేవదూతలు లేవు కదా, లేని అటువంటి దేవదూతలు యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఎన్ని దేవదూతలు వచ్చాయి? ఎన్ని దేవదూతలని ఆయన పుట్టించాడు అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో కొన్ని కోట్ల దేవదూతలు అని ఉంటుంది చూడండి. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరమును వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. చాలమ్మ. ఇక్కడ ఎన్ని దేవదూతలను చేసుకున్నాడు ఆయన? కొన్ని కోట్ల దేవదూతలను చేసుకున్నాడు. ఎందుకు కొన్ని కోట్ల దేవదూతలు అంటే, కొన్ని కోట్ల మంది పిల్లలు ఉంటారు కాబట్టి, కొన్ని కోట్ల దేవదూతలను ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు కొన్ని కోట్ల దేవదూతల్ని ఆయన చేసుకున్నాడు కదా. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది, ఇక్కడతోటి అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఆలోచన ఏంటంటే ఆయనకి, వీళ్ళు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి అంటే ఏం జరగాలి? పరీక్ష జరగాలి. దేవుడు పరలోకంలోనే పుట్టించుకోవచ్చు కదా అంటే, పరలోకంలో ఉన్నటువంటి దూతే ఏం చేసింది? దూతలన్నీ కూడా పాడు చేసి ఒక యుద్ధాన్నే ప్రకటించింది. ఆ విషయాలన్నీ మనం చెప్పుకుందాం. అంటే పరలోకంలోనే ఎందుకు పుట్టించలేదు అంటే, ఆయన అనుకున్నాడు. ఏమనుకున్నాడు? వీళ్ళ పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను వీళ్ళంతటా వీళ్ళే నిరూపణ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళకంటూ ఒక భూమిని చెయ్యాలి. భూమిని చేసి ఆ భూమిలో, అంటే ఒక సృష్టినే చేసి ఆ సృష్టి మధ్యలో ఎవరిని పెట్టాలి? నా యొక్క కుమారులను కుమార్తెలను పెట్టాలి. వారు ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, నిర్దోషులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అందరు మనుషులు పరిశుద్ధులేనా అంటే, ఆయన పరిశుద్ధులుగానే పుట్టించాడు, నరులని యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ వారు వివిధ తంత్రములు కలుగు చేసుకున్నారంట. కడకి మనుషులు ఏ విధంగా ఉన్నారు అంటే, ఏ విధంగా ఉన్నారు? ప్రసంగి గ్రంథంలో మనం చూసుకుంటే 3వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకుంటే చూడండి. 3:18. కాగా తాము మృగముల వంటి వారమని నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు వారిని విమర్శించున్నట్లును ఎలాగు జరుగుచున్నదని అనుకుంటుని. చాలమ్మ. ఇక్కడ కొంతమంది మనుషులు ఏ విధంగా ఉన్నారంట? కాగా తాము మృగముల వంటి వారని. అంటే కొంతమంది మృగాలుగా కూడా మనుషులు ఉన్నారు. ఇంకా ఎటువంటి విధంగా మనిషి తయారవ్వాడు అంటే, ఏ విధంగా ఉన్నాడంటే 2వ తిమోతి పత్రికలో ఉంటది. 2వ తిమోతి పత్రికలో మనుషుల కోసం ఉంటుంది చూడండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునే యుందురు. అంటే పరలోకములో దేవునితోటే మనుషులను పుట్టించేసుకోవచ్చు కదా, కుమారులు కుమార్తెలు కావాలని ఆయన అనుకున్నాడు కదా అని అనుకుంటే పరలోకంలో ఎందుకు పుట్టించుకోలేదు? మనిషి ఈ రకముగా మారిపోతున్నాడు. ఈ రకంగా మారిపోతే పరలోకాన్నే పాపపు లోకంగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి కావలసింది ఎవడు? పాపులు కాదు. ఆయనకి కావలసింది ఎవరు? పరిశుద్ధులే కావాలి, నిర్దోషులే కావాలి. కాబట్టి ఆయన అనుకున్నది ఏంటంటే, వీళ్ళకంటూ ఒక ట్రైనింగ్ కావాలి, వీళ్ళకంటూ కొన్ని పరీక్షలు జరగాలి. ఆ పరీక్షల్లో ఎవరైతే నిలబడతారో,
అంటే వీళ్ళకంటూ ఒక భూమిని చెయ్యాలి, ఆ భూమిలో ఈ మనిషిని పెట్టాలి, పెట్టిన తర్వాత అప్పుడు ఈ మనుషులలో ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారే నా పిల్లలు, ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వారే నా పిల్లలు అని ఆయన అనుకున్నాడు అనమాట. మీకు ప్రసంగి గ్రంథంలో చూపిస్తాను చూడండి. అభ్యాసము పొందవలెనని మనం ఎక్కడికి వచ్చాం? భూమి మీదకి వచ్చామంట. ఎలిజిబిలిటీ, అర్హత సంపాదించుకోవటానికి దేవుడు ఈ భూమి పైన మనల్ని ఉంచారు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 1:13 చూడమ్మా. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని, వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అక్కడ అభ్యాసము అన్న దగ్గర పుట్నోట్లో శిక్షణము అంటే శిక్షణ అని ఉంది. అంటే శిక్షణ పొందాలి, అర్హత సంపాదించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది ఆయనకి. ఆలోచన వచ్చిన తర్వాత ఇక్కడ 3:10 కూడా ఉంటుంది చూడండి. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. అభ్యాసము పొందాలి అని అనుకున్నాడంట. అంటే దేవుని మనసులో ఏంటి? ఒక సృష్టిని చేద్దాం, ఆ సృష్టిలో మనిషిని పెడదాం, అప్పుడు ఆ మనిషి తనను తాను నిరూపించుకోవాలి. మీకు ఉదాహరణకి అందరూ కూడా చదువుకుంటారు కదా, అందరూ చదివిన వాళ్ళమే. ఇప్పుడు చదివిన వాళ్ళం కదా, చదివిన వాళ్ళం అయితే ఏమండి ఎందుకండి ఎగ్జామ్ పెట్టారు, అందరినీ పాస్ చేసేవచ్చు కదండి అని, అంటే 10వ తరగతి పాస్ అయితేనే 11వ తరగతికి వెళ్తాడు ఎవరో ఒక విద్యార్థి. ఇప్పుడు ఈడు మొత్తం బతుకంతా కూడా ఆ 10వ తరగతి దగ్గర తెలిసిపోద్ది. ఈడు ఎంత దాకా చదువుతున్నాడో, ఎంత చదవట్లేదు, స్కూల్కి వెళ్ళి సరిగా వింటున్నాడా వినట్లేదా, ఆ చెప్పింది రాసుకుంటున్నాడా రాసుకోవట్లేదు, అంతా కూడా ఇప్పుడు తెలిసిపోద్ది, 10వ తరగతిలో తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ 10వ తరగతిలో చదువుకోవటానికి ఒక ప్లేస్ ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత ఎగ్జామ్ రాయటానికి కూడా ఒక ఎగ్జామినేషన్ హాల్ కింద కూడా మనం పెడతాం. అంటే ఎగ్జామినేషన్ హాల్ ఎందుకు? వాడి ప్రతిభ ఏంటో అక్కడే బయటపడుతుంది. వాడు ఎంతగా చదివాడో, వాడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేది ఈ ఎగ్జామినేషన్ హాలు చెప్తుంది అనమాట. అంటే ఎగ్జామినేషన్ హాలు తేల్చేస్తుంది ఎవడు పాస్ అవుతాడు, ఎవడు ఫెయిల్ అవుతాడు, ఎవడు మెరిట్ స్టూడెంట్, ఎవడు ఫెయిల్యూర్ స్టూడెంట్, ఎవరు చెప్తారు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం పెట్టుకున్నది మనం చూస్తే అదే విధంగా కాదు, దాన్నే కాపీ కొట్టి చదువు 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 అంట సాతాను ఏం చేసిందంటే ఆయన జ్ఞానాన్ని పక్కన పెట్టి ఈ జ్ఞానం నేర్చుకోవటంలో మనిషి ముందుకు వెళ్ళే విధంగా మార్చేసింది. అవన్నీ కూడా మనం దెయ్యం యొక్క టాపిక్లో మనం చూద్దాం. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏం చేశాడంటే సృష్టిని చెయ్యాలి అనుకున్నాడు కదా, ఏ విధంగా చెయ్యాలి అని ఆయన చూశాడంటే, ఏ విధంగా చెయ్యాలి? లేని వాటిని ఉన్నట్లుగా కొన్ని దేవదూతలని సృష్టించాడు కదా, ఈ దేవదూతలనే సృష్టిగా మలిచాడు. ఈ దేవదూతలని, ఒక దేవదూతని భూమిగా, ఒక దేవదూతని సూర్యుడిగా, ఒక దేవదూతని చంద్రుడిగా, ఒక దేవదూతని నక్షత్రాలుగా, పక్షులుగా, పశువులుగా, చెట్లుగా, మొక్కలుగా, అన్ని విధాలుగా ఏం చేశాడు? ఈ దేవదూతలను ఎందుకు సృష్టి చేశాడంటే ఆయన ఆలోచన వచ్చింది, భూమిని చెయ్యాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలి, కాబట్టి ఏం జరగాలి? సృష్టిని చెయ్యాలి. సృష్టిని ఏ విధంగా చెయ్యాలి? ఆయన కంట్రోల్లో ఉండాలి, మొత్తం ఆయన కంట్రోల్లో ఉండాలి. ఈ సృష్టి అంతా కూడా ఎవరి చేతుల మీద ఉంది? ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వానాకాలం, ఇదంతా క్రమంగా ఎలా నడుస్తుంది? ఆయన ఆ చక్రాన్ని, ఆ భూగోళమును దాని స్థానము నుండి కదిలించేవాడు ఆయనే. అంటే మొత్తం సమస్తం మీద ఆయన కంట్రోల్ ఉంది. ఆ కంట్రోల్లోనే భాగంగా ఆయన ఏం చేశాడంటే ఈ దేవదూతలనే సృష్టిగా మలిచి ఆ సృష్టిలో ఎవరిని పెట్టాడు? మనుషుల్ని పెట్టాడు. మిమ్మల్ని మీరు ఎలిజిబిలిటీ సంపాదించుకోండి అని పెట్టేశాడు అనమాట. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తుంది? సృష్టిని చేసి సృష్టిలో పెట్టడం మాత్రమే కాకుండా ఈ సృష్టి ఇంకొక పని చేస్తుంది. ఇంకొక పని ఏం చేస్తుందంటే ఈ సృష్టి మన మీద, అంటే మనల్ని ఫోకస్ చేసి చూస్తుంది. మనకి తెలియదు ఆ విషయం. సృష్టి మొత్తం కూడా మనుషులందరినీ కూడా ఫోకస్ చేసి చూస్తుంది. ఆయనకి మరుగై ఉన్న స్థలం ఏదీ లేదు. మరుగై ఉన్న స్థలం చీకటి. ఆ చీకటిలో పాపాలు చేసిన చీకటి ఏంటిది 4K వీడియోలో ఆ తెర బొమ్మ
వేసేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ కిందకి వస్తే ఈ సృష్టి ఏం చేస్తుందంట? ఈ సృష్టి ఏం చేస్తుంది? మన మీద సాక్ష్యం చెబుతుందంట. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8:19 చూడండి. సృష్టి ఏం చేస్తుంది? రోమియోలకు రాసినటువంటి పత్రిక 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి చేసేటువంటి పని ఏంటంటే మనుష్యులనందరినీ కూడా తేరి చూచి కనిపెడుతూ ఉందంట. అర్థమవుతుందా? ఇదేదో అనుకుంటున్నాం మనం, ఎక్కడ పాపం చేసి దేవుడికి తెలియదు అనుకుంటున్నాం. దేవుడికి తెలియలేనటువంటి స్థలం ఏదీ లేదు. మొత్తం సీసీ కెమెరాలను, సృష్టిని ఒక సీసీ కెమెరాగా అయినా పెట్టేశాడు. సృష్టి మొత్తం కూడా ఏం చేస్తుంది? తేరి చూస్తుందంట. మనం ఇంకా హబక్కూకు గ్రంథంలో చూసాం. హబక్కూకు గ్రంథంలో ఏం చేస్తుంది? దూలాలు ఏం చేస్తున్నాయి? రాళ్ళేమో మొర పెడుతుంటే దూలాలు ఏంటి? ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 10:14 పాదధూళి ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారు? పాదధూళిని దులపండి. ఎవరైనా మీకు వాక్యం చెబుతున్నారా? వాక్యం చెప్పినాడు వింటే ఓకే, వినకపోతే ఏం చేయమంటున్నాడు? మీ పాదధూళిని దులపండి, విమర్శ దినమందు ఆ ధూళి సాక్ష్యం చెబుతుంది అంటున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే హబక్కూకు 2:11 చూసాం. 2:11 దూలాలు సాక్ష్యం చెబుతున్నాయి, ఇక్కడ ఏం ధూళి సాక్ష్యం చెబుతుంది. ఆ తర్వాత మనం చూస్తే యాకోబు 5:2 ఉంటది, బంగారపు వెండి యొక్క తుప్పు సాక్ష్యం చెబుతుందంట. చూడండి, యాకోబు 5:2 మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. చాలమ్మ. ఇక్కడ తుప్పు ఏం చేస్తుంది? తుప్పు సాక్ష్యం చెబుతుందంట. ఇంకా మనం చూస్తే ఇవే కాదు కానీ మనం అనుకుంటున్నాం కదా, మన శరీరముగా పిలువబడుతున్నటువంటి దేవదూత మన శరీరమే మన మీద సాక్ష్యం చెబుతుంది. ప్రభువా, ఈ శరీరాన్ని నువ్వు ఎందుకు ఇచ్చావు? పరిశుద్ధంగా, ప్రేమ, సాత్వికం, దీర్ఘశాంతం అవన్నీ కూడా ఈ శరీరాన్ని బట్టి నెరవేర్చడానికి ఇస్తే, కానీ ఈ శరీరంతో పాపాన్ని చేశాడు ప్రభు అని ఈ శరీరమే మన మీద సాక్ష్యం చెబుతుంది. మీకు ఆది కాండంలోనే ఉంటుంది చూడండి. ఆది కాండంలోనే ఏముంటది అంటే, దానికంటే ముందు రోమియోలకు రాసినటువంటి పత్రిక 2:15, రోమ 6:12 చూడండి అమ్మ. తర్వాత వీటికి వెళ్దాం మనం. రోమ 6:12 చదువమ్మ. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనములు అన్న దగ్గర పుట్టినోట్లేసి ఆయుధములుగా, దుర్నీతికి ఒక ఆయుధములుగా మీ అవయవములను పాపమునకు అప్పగింపకుడి అని ఉంది చూడండి. ఇంకా మనం అదే రోమియోలకు రాసినటువంటి పత్రిక చూస్తే 2:15 చూడండి. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. చాలమ్మ. ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? తలంపులు కూడా సాక్ష్యం చెబుతాయంట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏ విధంగా ఉందంటే, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. అంటే విమర్శ దినంలో ఏ విధంగా జరుగుతుందంటే, మనకి వచ్చేటువంటి తలంపులు కూడా, ఆ తలంపులు కూడా సాక్ష్యం చెబుతాయంట. ఫలానా రోజు ఫలానా చర్చిలో ఫలానా ఈ ఆలోచన చేశాడు ప్రభువా, మంచి ఆలోచన చేశాడు ప్రభు అంటే, ఒక వాక్యం విన్నప్పుడు మన హృదయాల్లో నేను మారాలి, నేను మార్పు చెందాలి, నేను ఈ విధంగా ఉండకూడదు, నేను ఈ విధంగా బ్రతకూడదు, ఎలాగా చచ్చిపోతాను, చచ్చిదేదో పరిశుద్ధంగా బ్రతికి చచ్చిపోతాను. నేను పాపం చేసి చచ్చిపోయి నరకానికి పోయే కంటే పరిశుద్ధంగా బ్రతికి పరలోకానికి పోవటం నాకు మేలు. ఆ వాక్యాన్ని బట్టి నీవు నాతో మాట్లాడావు ప్రభు అని ఎప్పుడైనా మీరు అనుకున్నారనుకోండి హృదయంలో,
ఫలానా రోజు ఫలానా టైంలో ఫలానా అప్పుడు ఈ మాట అనుకున్నాడు ప్రభువా, ఇలా అనుకున్నాడు ప్రభువా, తప్పులేదు నేను. అదే గనక అదే దేవుని సన్నిధికి వచ్చి సెల్ చూసుకుంటూ సెల్ నొక్కుంటూ వాక్యం వినకుండా అటు చూస్తూ ఇటు చూస్తూ గోలు గిల్లుకుంటూ అది గిల్లుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఫలానప్పుడు అప్పుడు ఏం సాక్ష్యం చెబుతుంది? ఆ రోజు మంచి వాక్యం ప్రభువా నీవు ఆ నిలవబడిన వ్యక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు అయినా సరే అసలు పట్టించుకోకుండా లోకములో పడిపోయినట్టు ఉంటూ సెల్ ఫోన్ నొక్కున్నాడు ప్రభువా, సెల్ ఫోన్ నొక్కుంటే ఆ మాటలనే పట్టించుకోలేదు ప్రభువా, ఆ గొంతు చించుకుని అరుస్తున్నా సరే అసలు ఆ మాట ఏంటో అసలు పెడచెవిని పెట్టేశాడు ప్రభు, ఈ చెబుతావి నీ చెబుతూ వదిలేశాడు ప్రభు. ఆ విధంగా కూడా ఏం చెబితే తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు అయితే తప్పు, లేదా తప్పు లేదంటే తప్పు లేదు అని సాక్ష్యం చెబితే అంట, తలంపులు చెబితే అంట. లేదా ఒంటరిగా ఉన్నప్పుడు చెడు ఆలోచనలు వచ్చినాయి అనుకో, పలానా రోజు ఈ ఆలోచన వచ్చింది ప్రభు, దీన్ని ఆచరణలో పెట్టలేదు ప్రభు, ఆలోచన అయితే వచ్చింది. ఆలోచన రాకుండా ఎవరికి ఉండదు, ఎవ్వరికి ఉండదు. వర్షం రాకుండా మనం ఆపలేం, కానీ తడవకుండా మనం ఆపొచ్చు. అలాగే ఆలోచన రాకుండా ఎవరు ఆపలేరు, ఆలోచనని ఆచరణలో పెట్టకుండా మాత్రం ఉండటం. అది ఫలానా టైంలో ఫలానా ఆలోచన వచ్చింది ప్రభువా, కానీ ఆలోచన ఆచరణలో పెట్టలేదు ప్రభువా, ఇది ఒకటి. ఫలానా రోజు ఫలానా ఆలోచన వచ్చింది ప్రభు, ఆలోచన ఆచరణలో పెట్టేసి అది క్రియల రూపంలో చూపించేశాడు ప్రభు అని ఆలోచన తలంపులు కూడా ఒకదాని మీద ఒకటి ఏం చెబుతాయి అంటే సాక్ష్యం చెబుతాయి. అర్థమవుతుందా? ఇంకా మన శరీరములో ఉన్నటువంటి రక్తము కూడా మొరపెడుతుందంట. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఇక్కడ ఏం చెబుతుంది? శరీరంలో ఉండేటువంటి రక్తము యొక్క స్వరము సాక్ష్యం చెబుతుందంట. అర్థమవుతుందా? అంటే రక్తము, మన శరీరములో ఉండే రక్తమే సాక్ష్యం చెబుతున్నప్పుడు, మన తలంపులే సాక్ష్యం చెబుతున్నప్పుడు, ఈ దేవదూత అయినటువంటి శరీరం మన మీద సాక్ష్యం చెప్పదా? ఖచ్చితంగా చెబుతుంది. అంటే ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే, దేవుడు దేవదూతల మధ్యలో ఏం పెట్టాడు? మనల్ని పెట్టాడు. అవి మనల్ని ఎప్పటికప్పుడు తేరి చూస్తూ ఉంటాయి, పరిశీలన చేస్తూ ఉంటాయి, పరీక్షిస్తూ ఉంటాయి. అవి మన మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు జంతువులు ఏ విధంగా అనుకుంటాం మనం? అవి మాట్లాడవు అనుకుంటాం. అవి మాట్లాడగలవు. మనం సంఖ్యాకాండంలో చూసుకుంటే ఎవరి దగ్గర మాట్లాడింది? బిలాము దగ్గర గాడిద మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఎవరు కనబడుతున్నారు గాడిదకి? ఖడ్గం పట్టుకున్నటువంటి ఒక దేవదూత కనబడుతుంది. ఖడ్గం పట్టుకున్నటువంటి దేవదూత కనబడుతుంటే ఆగిపోయింది. ఆగిపోతే దేవుణ్ణి అడుగుతుంది. అప్పుడు దేవా నేను ఆగిపోనా వెళ్ళనా అని అడుగుంటది. ఆగిపోమని చెప్పుంటాడు. ఎందుకు ఆగావని కొడుతుంటే అప్పుడు ఈ స్వరంతో ఏం చెబుతుంది? ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా సరే నేను ఈ విధంగా కొట్టేస్తున్నాడు, గాడిదని కొట్టేస్తున్నాడు. అది మాట్లాడుతున్నా సరే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ప్రవర్తించానంటే ఎప్పుడు ప్రవర్తించాలి? గాడిద మాట్లాడుతుంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అయిపోయింది. ఎవరికి? బిలాముకి. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, గాడిద ఒక దేవదూత అయితే ఖడ్గము పట్టుకున్నటువంటి దేవదూత ఈ గాడిద అనేటువంటి దేవదూతకి కనబడుతుంది. వాటిని అవి చూసుకుంటే అవసరమైతే మాట్లాడుకుంటాయేమో. మనం పడుకున్న తర్వాత ఈ చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి మాట్లాడుకుంటాయేమో, మనకు తెలియదు. కానీ వాటిలో జీవం ఉందని మాత్రం మనం శాస్త్రీయ పరంగాను బైబిల్ పరంగాను మొత్తం కూడా చూసాం. ఓకేనా? అంటే ఈ విధంగా సృష్టి మధ్యలో పెట్టారు, సాక్షులుగా పెట్టాడు ఆయన. బాగానే ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఇంకా మనం చూసుకుంటే, దేవుడు ఇప్పుడు ఒక మనిషే గ్యారంటీ వస్తువులని, అంటే 2 సంవత్సరాల వారంటీ అని, 3 సంవత్సరాల వారంటీ అని, లైఫ్ లాంగ్ వారంటీ అని చేస్తున్నాడు. ఎవరో ఒక మనిషి లైఫ్ టైం వారంటీ ఉండేటువంటి వస్తువులు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఒక మనిషిని లైఫ్ టైం ఉండేటువంటి మనిషిగా చెయ్యలేడా? చేయగలడు కదా. లైఫ్ టైం ఉండేటువంటి మనిషిగా చేయగలడా?
చేయగలడు. ఎవరో దేవుడు ఒక మనిషిని లైఫ్ టైం ఉండేటువంటి మనిషిగా చెయ్యలేడంటే మట్టి బుర్రతో ఉన్నటువంటి మనిషే వారంటీ లైఫ్ లాంగ్ ఉండేటువంటి వస్తువులు చేసినప్పుడు దేవుడు ఒక మనిషిని లైఫ్ లాంగ్ ఉండేటువంటి మనిషిని చెయ్యలేడా అంటే చెయ్యగలడు. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు మనుషులు చచ్చిపోతున్నారు? ఎందుకు మనుషులు చచ్చిపోతున్నారంటే ఆయన విధి అది. ఏంటి? దేవుడు మనుషులకి ఏం చేశాడంట, అంటే ఎగ్జామినేషన్లో మనకి ఇంకా నేను రాసుకుంటూనే ఉంటాను. ఎక్కడ ఎగ్జామ్ నేను రాసుకుంటూనే ఉంటాను. నేను ఇంకా అంటే స్కూల్ టైం వేరు, అంటే చదివేటువంటి ఆ టైం అంతా వేరు. ఎగ్జామ్ టైం ఎంత ఇస్తాడు అంటే ఇంత కాల పరిమితి అని పెడతాడు కదా. అంటే ఓన్లీ ఆ ఎగ్జామ్ రాయటానికి అక్కడ లేవు నువ్వు. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళటానికి ఆ ఎగ్జామ్. ఇది అర్థమైతే మీకు ఇప్పుడు దేవుడు కూడా ఈ భూమి మీద మనం ఉండిపోవటానికి, ఈ భూమి మీద మనల్ని చేయలే, ఈ భూమి మీద ఉండిపోవటానికి మనల్ని చేయలేదు, కాల పరిమితి పెట్టాడంట. మన యోబు గ్రంథంలో గనక మనం చూసుకుంటే చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. చాలు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఆయనే నరులకి ఆయుష్కాలం పెట్టాడంట, అంటే టైం పెట్టాడు. భూమి మీదకు వచ్చిన వెంటనే ప్రతి మనిషి యొక్క జీవ మరణములు యెహోవా వశం. అంటే ఎప్పుడు పుట్టాలో ఆయనకి తెలుసు. ఆ పుట్టినటువంటి వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడో కూడా, పైగా ఎప్పుడు మరణిస్తాడో కాదు, పుట్టినప్పుడే ఎప్పుడు మరణించాలో కూడా డిసైడ్ చేసి భూమి మీదకి పంపుతాడు ఆయన. అర్థమవుతుందా? ఇంకా మనం చూస్తే నరుల ఆయుష్కాలము పరిమితిని పెట్టాడు, పరిమితి గలదు. వారి నెలలు సంఖ్య నీకు తెలిసే ఉన్నది. అంటే ఎన్ని నెలలు, ఆ సంఖ్య ఎంత, ఆ డేట్ ఎంత ఆయనకి తెలుసంట. ఇంకా మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అంటే ఇంకా సంవత్సరాల పొడుగు వెళ్తూనే ఉండేటువంటి ఆ పరిమితి దేవుడు పెట్టలేదంట. మించజాలనేటువంటి పరిమితి పెట్టకుండా పరిమితిలో పెట్టి, అదే కదా, మించజాలని వయ పరిమాణం నియమించి ఉన్నావు. నీవు వారికి నియమించి ఉన్నావు అంటే ఒక పర్టికులర్గా ఒక టైం అంటూ ఆయన పెట్టాడంట. అర్థమైందా? ఇంకా కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన భూమి మీదకి పెట్టేసి మనల్ని అందరినీ కూడా ఆయన చెబుతున్నటువంటి మాట 3వ వచనం. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. అంటే నీవే మరణించే విధంగా మనిషిని చేస్తున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చి ఉన్నావు. చాలమ్మా. అంటే నరులారా తిరిగి రండి అంటే అక్కడ ఉన్నటువంటిది ఇంత పరిమాణం అంటూ పెట్టాడు. ఆ పరిమాణములోనే ఏం చేయాలి? మనం ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే అభ్యాసం ఏదైతే ఉందో, ఈ నిరూపణ ఏదైతే ఉందో, ఈ పరీక్ష ఏదైతే ఉందో, పాస్ అయ్యి అర్హత సంపాదించుకుని ఆ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళిపోవాలి. 10వ తరగతిలో కూడా అంతే కదా. 10వ తరగతి సర్టిఫికేట్ పట్టుకెళ్తేనే ఇంటర్లో జాయిన్ చేసుకుంటారు. అక్కడే ఎగ్జామ్ రాసేస్తారు. ఆ ఎగ్జామ్ కంటూ ఒక టైం ఉంటుంది, ఒక 3 గంటలో 2.5 గంటలో ఉంటుంది. ఆ టైం రాసేసిన తర్వాత అప్పుడు రిజల్ట్ అంటూ వచ్చేస్తుంది. మన రిజల్ట్ ఎప్పుడంటే, ఒకటి మన మరణం, రెండవది ఆయన రాకడ. మన రిజల్ట్ ఈ భూమి మీద మరణించే వరకు కూడా నీ ఇష్టం. ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా నీ ఇష్టం. యవ్వనుడని యవ్వన కాలం నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీ దృష్టి చెప్పున సంతుష్టిగా ఉండనిమ్ము, అంటే నీకు నచ్చినట్టు బ్రతుకు. కానీ ఒకానొక సమయం ఉంది, ఆ సమయంలో మాత్రం విమర్శ ఉందని మాత్రం మర్చిపోకు. ఇంకొకటి చెప్పన, ఇష్టం వచ్చినట్టు తిరుగుదాం, ఇష్టం వచ్చినట్టు ఉందాం, ఇంకా నాది అంత 22 సంవత్సరాలు, ఇంకా నాది అంత 20 సంవత్సరాలు, ఇంకా నాది అంత 25 సంవత్సరాలే, ఇంకా నాది అంత 30 సంవత్సరాలు అని మనం అనుకుంటే, ఒక మాట అంటాడు ఆయన యాకోబు పత్రికలో, నీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనపడి అంతలోనే మాయమై ఆవిరి వంటి వారే కదా అంటాడు. అంటే మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణం వరకు కూడా ఆయన మనల్ని లెక్క అడగడు, మరణం తర్వాత అడుగుతాడు. ఆయన రాకడ వరకు మనల్ని లెక్క అడగడు.
రాకడ తర్వాత అడుగుతాడు. కానీ ఈ రాకడ ఎప్పుడు వస్తుందో దొంగ వచ్చినట్లు అని అది చెప్పలేదు మనకి. మన మరణం ఎప్పుడో కూడా మనకి చెప్పలేదు. ఇందాక మొన్న బస్సు ప్రయాణం ఎంతమంది 20 మంది ఎంతమందో సజీవ దహనం అయిపోయారు. అది మర్చిపోయే లోపే మరల ఇంకో యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్లో ఒక ట్రక్కు కంకరతోటి వచ్చేటువంటి ట్రక్కు ఆర్టీసీ బస్సును గుద్దేసింది. సుమారు 22 మంది 24 మంది మరణించారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ 24 మంది కూడా అలాగే తెలుసు ఏంటి, నా జీవితం ఇలాగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళే, నా జీవితం బాగానే ఉంటుంది అనుకున్న వాళ్ళే. నేను ఇప్పుడు వెళ్ళిన తర్వాత బెంగళూరు వెళ్ళారంట చాలా మంది ఉద్యోగులు, బెంగళూరు వెళ్తున్నారంటది. ఒకే ఫ్యామిలీ, ఇదేమో 3 అక్క చెల్లెలు. అది ఇంకా చాలా మంది బెంగళూరులో జాబులు చేసుకుంటానికి వెళ్ళే వ్యక్తులు అనమాట. ఇప్పుడు బెంగళూరులో జాబులు చేసుకుంటానికి వెళ్ళిన వ్యక్తులు అంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ నైట్ నేను పడుకుంటాను ఎప్పుడులాగే. అలా అదే ఫస్ట్ టైం రావటం, చాలా సంవత్సరాల నుండి వస్తూ పోతూనే ఉండి ఉంటారు కదా. ఇప్పుడు అదే వ్యక్తులు మరలా నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్తాను, మరలా నా పని నేను చేసుకుంటాను, మరలా పిల్లల్ని చూసుకుంటాను, లేదా మరలా భోజనం చేస్తాను, లేకపోతే ఫ్రెండ్స్ తోటి మరలా వస్తాను, ఈ విధంగా వాళ్ళకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. కానీ ఆ ప్లాన్స్ అన్నీ ఒకే ఒక్క నైట్లో ఏమైపోయాయి. అదే అంటున్నాడు ఆయన, నీ ఇష్టం, మరణించే వరకు నీ ఇష్టం, కానీ ఆ మరణం ఎప్పుడో నీకు తెలియదు. నా రాకడ వచ్చే వరకు నీ ఇష్టం, కానీ ఆ రాకడ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు అంటున్నాడు. ఆయుష్ పరిమితిని పెట్టాడు. 3.5 గంటలు నీ ఇష్టం. 3.5 గంటలు ఎగ్జామ్ రాస్తే నువ్వు రాస్తావా రాయవా నీ ఇష్టం. ఇన్విజిలేటర్ కానీ వేరే కాలేజీల్లో వాళ్ళు కానీ ఎవరేమనరు. 3.5 గంటలు నీ ఇష్టం రాసుకో. కానీ ఒకానొక టైంలో రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో ఏముండాలి, నెంబర్ ఉండాలి. గ్రూప్ 2 రాసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ గ్రూప్ 2లో నెంబరు మన నెంబర్ ఉంటే ఆ 3.5 గంటలకి ఉపయోగం. లేకపోతే అంతా దూరం వెళ్ళి, అంతా పాటలు పడి, అంతా ఎగ్జామ్ రాసి, అంతా చేసి ఇబ్బందులుగా ప్రెగ్నెంట్లతో ఉండి కూడా వెళ్ళి, అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇది పోయిన నథింగ్, నాట్ ఇది ఏది ఇటువంటిది ఇబ్బందులు పడినా నాట్. కానీ ఇప్పుడు మనము చేసేటువంటి శిక్షణలో ఒక్కసారి ఫెయిల్ అయిపోతే ఎంత దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని వాక్యాలు విని, ఎంత దోమలు కుట్టించుకుని, ఎన్ని చీకట్లో ఉండి, ఇంత ప్రిపేర్ అయిన అని చెప్పి, ఇంత మీరు శ్రద్ధగా మీరు విని అంతా కూడా కదా. అవునా కదా? అవును. అవే పరిమితి ఆయన పెట్టాడు. ఈ పరిమితిలో మనం ఏం చేయాలి, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండటానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయాలి. ప్రార్థనలో ఆయన మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు ఆయన. అంటే శోధనలో ప్రవేశింపకుండానట్లు అంటే ప్రార్థన చెయ్యకపోతే శోధన అదే కదా. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చెయ్యండి మెలకువ కలిగి, అంటే ప్రార్థన చేయకపోతే శోధనలో మీరు ప్రవేశిస్తారనే కదా దాని అర్థం. అంతే కదా. ప్రార్థన చెయ్యాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్న వాక్యాన్ని 10 మందికి చెప్పాలి, చెప్తే ఆ వాక్యాన్ని ఆచరించాలి. చాలా ఉంటాయి. శ్రమలు ఎదురొస్తాయి, శ్రమలను ఎదుర్కోవాలి, రకరకాలుగా ఉంటాయి కదా. అంటే ఈ యొక్క కాల పరిమితిలో ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకి, అంటే చెప్పాను కదా ఇందాక పాటలో, కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు, 1 కోట్ల మంది ప్రజలు పుట్టి ఉండకపోతే మేలు. అంటే ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుసా, తెలీదు. ఎందుకు పుట్టారో, ఏం చేసి వెళ్ళిపోయారు, అంటే గమ్యాన్ని మరిచిపోయారు. ఏ విధంగా బ్రతుకుతున్నారో అర్థం కాకుండా ఒక క్లారిటీ ఉందని అనుకుంటున్నారు, కానీ ఒక క్లారిటీ లేదు. ఒక గొప్పోడి కింద బతికేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ అది బేదోడే. ధనవంతుడు కూడా నేను చాలా గొప్పోడి కింద బతుకుతున్నాను, సన్నపు నార వస్త్రాలు ధరించేసుకున్నాను, నాకంటే తోపులేడు, నాకంటే తురులేడు అనుకున్నవాడు ధనవంతుడు. లాజరు అలాగే కురుపులతో కుక్కొచ్చి నాకుతుంటే, ఎందుకు ప్రభువా, ఏంటి ప్రభువా, తీసేసుకో ప్రభువా, నన్ను నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రభువా, ఈ విధంగా అన్నవాడే ఎవరు, లాజరు. ఎవరికి క్లారిటీ ఉంది, ఎవడు గొప్పోడు, ఎవడు ధనవంతుడు? లాజరు ధనవంతుడు, లాజరు గొప్పోడు. కొంతకాలం ఆ విధంగా ఉండొచ్చు. ఇదెంత రెప్పపాటు కాలం అంటాడు పాత నిబంధనలో. ఇప్పుడు మన జీవితం అంటే రెప్పపాటు జీవితం అంటే కొంతకాలం అంటే ఇది.
20-60 సంవత్సరాల కొంతకాలం అనంతమైన జీవితం వేరే ఉంది. అది ఆనందంగా ఉండాలి. అనంతమైనటువంటి జీవితంలో ఆయాసంగా నరకంలో బాధపడిపోతూ ఉండాలా మన ఇష్టమే, మన నిర్ణయమే కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆనాటి కాలంలో శిష్యులకు అర్థమయ్యాయి. ఎలా అర్థమయ్యాయి? యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెప్పాడు. ఎందుకంటే మనిషికి అర్థం కావట్లే. ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు చచ్చిపోతున్నాను, చచ్చిపోయిన తర్వాత ఏంటి, అసలు ఏంటి బ్రతుకేంటి, ఇదేమీ కూడా మనుషులకు అర్థం కావట్లేదు. దేవుడు రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే అదంతా కూడా తెలిసినటువంటి ఆయన వచ్చి అప్పుడు చెప్పాడు అనమాట. ఆయన ఏం చెప్పాడు? ఇది ఎందుకు మీరు పుట్టారు, ఎందుకు మీరు బ్రతుకుతున్నారు, ఎందుకు మీరు చనిపోతున్నారు, చనిపోయిన తర్వాత ఈ విధంగా అవుతారని శిష్యులకి చెప్పాడు. శిష్యులకి చెప్పిన తర్వాత అప్పటిదాకా వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళందరూ కూడా వలలు ఎందుకు విడిచిపెట్టారంటే ఈయన గొప్పోడు కాబట్టి ఈయన కూడా వెళ్తే మేము కూడా గొప్పోలం అవుతాం. ఈయన తోటి వెళ్తే 5,000 మందికి అన్నం పెట్టేస్తాడు, 3,000 మందికి అన్నం పెట్టేస్తాడు, మాకు అన్నం పెట్టేస్తాడు అని చెప్పి పేతురు వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ ఆ తర్వాత ఒక క్లారిటీ, ఎందుకు పుట్టారో అర్థమైంది వాళ్ళకి, ఎందుకు బ్రతకాలో అర్థమైంది, ముందు జీవితం ఏ విధంగా బ్రతికారో కూడా అర్థమైంది. తల పోయి ఏడ్చాడంట ఎవరు? పేతురు. గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తుని ఎరగను అని చెప్పినందుకు. కానీ ప్రస్తుత కాలంలో వల్ల క్రియలను బట్టి ఆయనను ఎరుగమన్నట్టున్నారు. తీతుకు రాసినటువంటి పత్రికలు ఉంటుంది మొదటి అధ్యాయం. అర్థమవుతుందా? అంటే ఆనాటి కాలంలో వారికి అర్థమైంది, ఈనాటి కాలంలో మనకి అర్థమైంది, మనకి కూడా ఇప్పుడు అర్థమైంది. ఎలా అర్థమైంది? సేమ్ అంతే. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనకు ఉంటుంది, ఆయనే శరీరధారిగా, ఆ వాక్యమే శరీరధారిగా, అంటే వాక్యము అయ్యున్నటువంటి దేవుడు అని ఉంటుంది. ఆ వాక్యం చదువుకుని ముగించుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆ తర్వాత 9వ వచనం మనం చూసుకుంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచు ఉన్నది. ఆ తర్వాత 14, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసఖ్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నివసించారు. ఆయనే వాక్యముగా ఈనాటి కాలంలో మనతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆనాటి కాలంలో వారితో నేరుగా మాట్లాడారు, ఈనాటి కాలంలో మనతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? ఈ వాక్యము ఎంత శక్తి గలది అంటే దేనికి లేనటువంటి పవర్ ఈ వాక్యానికి ఉంది. ఏంటో తెలుసా పవర్? యాకోబు మొదటి అధ్యాయము 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలమ్మ. ఇది ఎటువంటి వాక్యం అంటే ఇప్పుడు ఇది మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏంటది? వాక్యమే. ఈ వాక్యము ఆచరిస్తే, సాత్వికముతో అంగీకరిస్తే ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మన ఆత్మలను రక్షిస్తుంది. ఇప్పుడు నా ఆత్మని రక్షించేటువంటి శక్తి దేనికి ఉంది? వాక్యానికే. ఈ భూమి మీద అంతా బంగారాన్ని తెచ్చిపెట్టేసి, ప్రభువా ఈ బంగారం అంతా నీకు ఇచ్చేస్తాను, పరలోకం నాకు ఇచ్చేస్తామంటే ఇస్తాడా? కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేస్తానంటే ఇస్తాడైనా? దేనితో కూడా కొనలేం పరలోకాన్ని. దేనితో కూడా మన ఆత్మని రక్షించుకోలేం. వెండి నిన్ను కాపాడదు, బంగారం నిన్ను కాపాడదు, నీ ధనం నిన్ను కాపాడదు. అది అక్కరకు కూడా రాదంట. ఆ ధనము చిమ్మెటియు తుప్పు పట్టినంట. పరలోకంలో ధనం కూర్చుకోమంటున్నాడు ఆయన. అంటే వాక్యము మనల్ని రక్షిస్తుంది, మన ఆత్మలని రక్షిస్తుంది. ఇప్పుడు మరలా ఓవరాల్గా ఈరోజు ఏం చెప్పుకున్నామంటే, దేవునికి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? నాకంటూ కొంతమంది కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి, వీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? నేను పరిశుద్ధుడిగా ఉన్నాను. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకోవటం, అందులో ఏదన్నా
అంటే అందులో ఏదైనా తప్పు ఉంటుందా? అందులో అది ఏమైనా అన్యాయమా? న్యాయబద్ధమైనటువంటి కోరిక కదా. దేవుడిది కూడా అంతే. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను యథార్థవంతుడిగా ఉన్నాను, నా బిడ్డలు కూడా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్తలో ఉంటుంది, మనము ఇహలోకపు తండ్రి తన కుమారుడు పాముని అడిగితే రొట్టెని అడిగితే రాతినిచ్చిన ఉంటుంది కదా ఆ వాక్యం. అంటే రొట్టె అడిగాడనుకో రాడిస్తాడా? తాగుబోతుడైనా సరే నా కొడుకు మంచి స్థాయిలో ఉండాలనుకుంటాడు. మరి అటువంటిది ఈయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడిగా ఉండాలని కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే వీళ్ళనంటూ చూసుకోవాలి, వీళ్ళ ఆలనా పాలన చూసుకోవాలి కాబట్టి సేవకులు కొంతమంది పెట్టాలంటే ఏ విధంగా పెట్టను? లేనటువంటి దేవదూతల్ని ఉన్నట్లుగా పిలిచి వాటిని కొన్ని కోట్ల దేవదూతల్ని చేశాడు. ఆ తర్వాత వీళ్ళు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలంటే వీళ్ళకంటూ ఒక భూమిని చెయ్యాలి, ఆ భూమిలో మనుషుల్ని పెట్టాలి అంటే ఆ భూమిని సృష్టిని మొత్తాన్ని చెయ్యాలంటే అది నా కంట్రోల్లో ఉండాలని ఆయన అనుకుని ఈ దేవదూతలని కోట్ల దేవదూతలని సృష్టిగా మలచి ఆ సృష్టిలో మనల్ని పెట్టేశాడు. ఆ సృష్టిలో మనల్ని పెట్టేసి ఆ సృష్టి అంటే మన మీద ఒక సాక్ష్యముగా కూడా సృష్టిని పెట్టాడు. ఎందుకు ఆ సాక్ష్యం అంటే కాగా తాము మృగముల వంటి వారని తాము తెలుసుకున్నట్లు దేవుడి విమర్శ దినమందు నరులను విమర్శించినట్లు ఈ విధముగా అంటే ఈ సృష్టి అంతా కూడా మనం మంచోలుమా చెడ్డోలుమా సృష్టి మాత్రమే కాదు, మన శరీరము, మన ఆలోచనలు, మన ఒంటిలో ఉన్నటువంటి రక్తము కూడా సాక్ష్యం చెబుతుంది అని మనం చూసాం. ఈ విషయాలన్నీ కూడా ఎలా మనకి తెలిసాయి? ఆనాటి కాలంలో శిష్యులకి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తెలిసాయి. వారు ఆ వాక్యము ఏదైతే ఉందో వాటి ద్వారా వారు రక్షింపబడ్డారు. అదే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. వాళ్ళతో డైరెక్ట్, మనతో ఇండైరెక్ట్గా మనతో మాట్లాడాడు. ఇప్పటిదాకా కూడా బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది కదా, అంత సవ్యంగా ఉంది, అంత మనకు అర్థమైంది. మరి ఇప్పుడు దెయ్యం ఎక్కడి నుండి వచ్చింది? ఈ మొత్తం అంతట్లో బాగానే ఉంది, బాగానే వెళ్ళిపోతుంది కదా, మనం అనుకున్నదంతా బాగానే అయిపోతుంది. దెయ్యం ఎక్కడి నుండి వచ్చింది? ఈ దెయ్యానికి మనకి ఉన్నటువంటి పగ ఏంటి? దెయ్యాన్ని మనం ఎందుకు ఎదిరించాలి? దెయ్యం మనల్ని ఎందుకు బాధ పెడుతుంది అనేటువంటి విషయాలు నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఒక్కొక్కటిగా నాకు తెలిసి సుమారు 10 క్లాసులు ఈ టాపిక్ మీద ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఫుల్ క్లారిటీ. దెయ్యాలు ఈనాటి కాలంలో కూడా పడతాయా, చేతబడులు ఉన్నాయా, చిల్లంగా ఉందా, ఇంకా రకరకాలుగా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవుని సహాయంతో. కాబట్టి ఈయన చిన్ని మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.